అసెంబ్లీకి హాజరుపై మరోసారి క్లారిటీ ఇచ్చారు జగన్. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లేదే లేదంటున్నారు జగన్. మాట్లాడడానికి సమయం ఇస్తేనే కదా అసెంబ్లీకి వెళ్లేదని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేకి ఇచ్చినంత టైమే నాకు ఇస్తానంటే ఎలా? అసెంబ్లీలో మైక్ ఇవ్వటం ఇష్టం లేకే హోదా ఇవ్వటం లేదన్నారు జగన్. వైసీపీ 2.0 పై మరోసారి మాట్లాడారు జగన్. 2014 నుంచి 2024 మధ్య కార్యకర్తలకి సరిగా న్యాయం చేయలేకపోయానన్నారు. వైసీపీ 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. మా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. మేము మళ్లీ వచ్చాక తప్పు చేసిన అధికారుల చేత క్షమాపణలు చెప్పిస్తానన్నారు జగన్. నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక లీడర్గా, కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి, ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి, నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి, ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి. వాళ్ళ మీద ఎవరైతే జులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి. పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు. దెర్స్ గాట్ టు బి సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి వాళ్ళతో, ఆ అన్యాయం చేసిన వ్యక్తితో, అన్యాయం చేయబడిన వీళ్ళకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తాం. ఒకవేళ అలా చేయకపోతే చట్టం ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తాం. వైఎస్ఆర్సీపీ 2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా.